జనసేన పార్టీ 12వ వార్షికోత్సవ సభ జయకేతనం పిఠాపురం వద్ద గల చిత్రాడలో అత్యంత ఘనంగా జరిగింది. కాగా లక్షలాది మంది ప్రజానీకం హాజరైన ఈ పబ్లిక్ మీట్లో మెగా బ్రదర్ నాగబాబు గారు రైజ్ చేసిన ఒక పాయింట్ విస్తృత స్థాయి రాజకీయ చర్చకు దారితీస్తోంది. ఇంతకీ ఆయన ఏమన్నారంటే, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి కారకులు ఇద్దరు. వారిలో ఒకరు పవన్ కళ్యాణ్ గారు, మరొకరు పిఠాపురం ప్రజానీకం. అలా కాదు, పవన్ కళ్యాణ్ గారి గెలుపుకు కారణం నేనే అని ఎవరైనా అనుకుంటే గనక అది వాళ్ళ కర్మ అన్నారు. ఈ కర్మ అనే పదాన్ని నొక్కి పలకడానికి కారణం ఆయన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గారికి కౌంటర్ ఇవ్వడమే. అయితే నాగబాబు గారి కౌంటర్తో ప్రో టీడీపీ యూట్యూబ్ ఛానల్స్ గుండు సూది వంటి వారు టీడీపీ సోషల్ మీడియా విభాగం మండిపడుతున్నారు. అంతేకాదు ఆగ్రహంతో వారు నాగబాబు గారు కూటమి విచ్ఛిన్నానికి ట్రై చేస్తున్నారని ఆరోపణలు కూడా గుప్పిస్తున్నారు. నిజమా అబద్ధమా? అసలు వాస్తవాలు ఏమిటో తెలుసుకుందాం. నాగబాబు గారు వర్మ గారిని ఎందుకు కార్నర్ చేయవలసి వచ్చిందో పచ్చి నిజాలు తెలుసుకుందాం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ అయిన నాడు వర్మ గారు కొంతమంది సంఘ విద్రోహ శక్తులతో పవన్ కళ్యాణ్ గారిని లకారాలతో బూతులు తిట్టించారు. అప్పుడు టీడీపీ నుండి అగ్రనాయకులు ఎవరు కూడా మాట్లాడలేదు, వర్మ గారిని మందలించలేదు. ఆ తర్వాత కాకినాడ జనసేన ఎంపీ క్యాండిడేట్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారికి వ్యతిరేకంగా వర్మ గారు ఎన్నో కుట్రలు పన్నారనే ఆరోపణలు కూడా ఆయనపై వచ్చాయి. అయినప్పటికీ టీడీపీ అగ్రనాయకత్వం నుండి నోట మాట రాలేదు. మరో ప్రక్క పవన్ కళ్యాణ్ గారి ప్రక్కన ఉంటే తనకు కూడా ఎలివేషన్ వస్తుందని ఉద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ గారితో పాటు రాసుకు పూసుకు తిరిగే ప్రయత్నం వర్మ గారు చేశారని అంటూ ఉంటారు పిఠాపురం ప్రజానీకం. అంతేకాదు ఎలక్షన్స్లో కూటమి ఘన విజయం సాధించి అధికారం చేపట్టిన తర్వాత కూడా నిరంతరం పవన్ కళ్యాణ్ గారిని జనసేన కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం వర్మ గారు చేస్తున్నారు. ఇందుకు పరాకాష్ఠగా ఇటీవల పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి కారణం తానే అంటూ ఇండైరెక్ట్గా ఒక ట్వీట్ చేశారు వర్మ గారు. ఆ తర్వాత టీడీపీ అగ్రనాయకత్వం సూచనతో ఆ ట్వీట్ను డిలీట్ చేశారు. ఇవన్నీ కూడా కూటమిని విచ్ఛిన్నం చేసే కుట్రలు కాదా? మరి గుండు సూదులు పిన్నీసులు ఎందుకు మాట్లాడలేదు అప్పుడు? ఇక్కడ స్ట్రైట్ పాయింట్ ఏమిటంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధినేత మరియు రాష్ట్ర స్థాయి నాయకుడు. ఆయన పిఠాపురం నియోజకవర్గాన్ని తన శాశ్వత స్థావరంగా మార్చుకుందామని నిర్ణయించుకున్నప్పుడు వర్మ గారి లాంటి వాళ్ళు ఆల్టర్నేటివ్ వెతుక్కోవాల్సిందే. వారికి వేరే గత్యంతరం లేదు.